కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి మండల సతీష్ గారు దాదాపుగా 17-18 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. అక్క అంటూ నన్ను ఎంత చక్కగా పలకరిస్తూ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే కార్పొరేటర్స్ కి, అలాగే ఇన్ఛార్జెస్ కి, అందరికీ, చైర్మన్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ పెద్దలు శివశంకర్ గారు, వేదికను అలంకరించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు అన్నయ్య అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులు పార్టీ పట్ల విశ్వాసంతో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ఇటువంటి సేవలు అందించి ఎంతో మంది ఫ్యాన్స్ ని ఈరోజు కార్యకర్తలుగా మరచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా నిలిచి అంతకుముందు సభాధ్యక్షుడు సోదరులు శ్రీనివాస్ పట్నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొంత వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ నమ్మకంతో అయితే మనకి ఇంత మంచి బాధ్యతలు మన జీఎంసీ కార్పొరేటర్ సాదిక్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి దయచేసి అందరూ కూర్చోండి. ముఖ్య అతిథులు ఎవరైతే వచ్చారో కొంతమంది మాట్లాడిన తర్వాత నేను వన్నెమిరెడ్డి సతీష్ కుమార్ అనే నేను విశాఖపట్నం గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడినందున చట్టం ద్వారా నిర్దేశించబడిన నా బాధ్యతలను అత్యంత నిష్పక్షపాతంగా మరియు చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. అభినందనలు. జై జనసేన. అందరూ దయచేసి కూర్చుంటే ఎవరు లగేజ్ అందరూ దయచేసి కూర్చొని ఇంకా కార్యక్రమం ఉంది అవుతుంది. సార్ ఒకసారి అది పొలిటికల్ ఇది ఉంటుందని మీకు ప్రత్యేకంగా కలుద్దామని, అంటే నాకు సహోదరులు చాలామంది తెలుసు, ఇక్కడ మీ అందరి సమక్షంలో చేసుకోవాలని నాకు ఉద్దేశంతో, ఇది మీడియా సమావేశం కూడా కాదు, మీ సభ్యుడికి ఇది ఇచ్చిన అవకాశంగా నేను ఈ గ్రంథాలయ సంస్థని 13 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అందరికి ఇచ్చారు. కానీ దీన్ని డిఫరెంట్గా ఎలా నడపాలి, ఏ విధంగా తీసుకెళ్లాలనే దాంట్లో మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటూ, అలాగే ఇంత చక్కటి అవకాశం, అంటే పవన్ కళ్యాణ్ గారు కోరి తీసుకున్న ఈ యొక్క గ్రంథాలయ సంస్థని నేను పరిపూర్ణంగా ఏ విధమైన అవాంతరాలు ఎదురుకాకుండా ఈ 2 సంవత్సరాల నిమిత్తం మన వైజాగ్ పౌర గ్రంథాలయం కూడా ఇక్కడ ఒకటి, అంటే ఈ గ్రంథాలయం కానీ గ్రంథాలయ సంస్థకు సంబంధించింది ల్యాండ్ కూడా ఇచ్చారు. అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తుందని, అంటే ఈరోజు నేను ఇవన్నీ కనుక్కొని తర్వాత మీ ముందుకి రాబోయే రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా గ్రంథాలయ సంస్థని ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడికి గూగుల్కి కూటమి ప్రభుత్వం ఇస్తున్న మంచి అవకాశం, గ్రంథాలయాలు కానీ ఇంకా చాలా ఇప్పుడు ఐటీ సంస్థలు వస్తున్నాయి, దాని తగ్గట్టుగా లైబ్రరీలు కానీ ఏ విధంగా మనం డెవలప్ చేయాలనేది కూటమికి ప్రభుత్వం సంబంధించింది. ఈ సంస్థకు సంబంధించి మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర వైజాగ్ కూడా ప్రత్యేకంగా వీళ్ళు తీసుకొస్తున్న ఫండ్స్ విషయంలో కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకింత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే నా ప్రాణానికి ప్రాణం మా గాడ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున గూడెం గ్రామంలో 17 మంది
గిరిజన గ్రామాలకి మేము కరెంట్ ఇవ్వగలిగామంటే ఆయన స్ఫూర్తి మాత్రమే. అలాంటి స్ఫూర్తి కొనసాగిస్తామని నెక్స్ట్ మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా యొక్క అంచనాలు మించిగా అంటే ప్రతి ఒక్కరు అణగారిన అణగదొక్కబడుతున్న వర్గాలకి మొట్టమొదటిసారిగా మా ప్రయాణం కొనసాగుతుంది. ఆ కొనసాగింపుగానే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా అంటే మిగతా వాళ్ళందరికీ మంచి అవకాశాలు పథకాలు అన్నీ అందాలని కోరుకుంటూ ఆ భగవంతుడు సాక్షిగా ముఖ్యంగా మీ మీడియా నుంచి నేను వచ్చాను కాబట్టి మీడియా మిత్రులందరికీ మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.